హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే రైల్వే స్టేషన్లో ఉన్నారు కదా, మీకు డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్తారు. సో షార్ట్లో పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసి అయితే మేము బెంగళూరు వెళ్తున్నాం. రావులకి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ సంక్రాంతి కూడా అయిపోయింది, హాలిడేస్ కూడా కంప్లీట్. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి మేము బెంగళూరుకి వచ్చేసి అయితే 4 days అయిపోయింది ఈరోజు అయితే. సో మా వారు వచ్చి అయితే మమ్మల్ని బెంగళూరు తీసుకెళ్తారు. సో రాహుల్ హాలిడేస్ ఉన్నాయి కదా అని అటు వెళ్దామని అటు వెళ్తున్నాం బెంగళూరుకి అయితే. ఇక్కడ వచ్చేసి అయితే తెల్లారిపోయింది. ఇది నైట్ మొత్తం అయితే చిట్టుతల్లి కొద్దిసేపు పడుకుంటుంది, కొద్దిసేపు లేస్తుంది. దానికి ఎందుకంటే కంఫర్టబుల్గా లేదు అసలు. దాంట్లోనే ఒక సీట్లోనే ఇద్దరు పడుకోవాలి కదా, దానికి అసలు కంఫర్టబుల్గా లేదు. సో నైట్ మొత్తం ఒక ఆట ఆడుకుందిలేండి నాతోని. సో అంత సతాయించలేదు కానీ సతాయించింది. ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళ డాడీ పడుకున్నారు ఇంకా. సో మమ్మల్ని కూడా పడుకున్నారు కానీ ఇక్కడ ఇది త్వరగా లేసి చిచ్చరు పెడుగు అది పడుకోలేదే, ఎంత బాగా నవ్వుతుంది చూడండి బయట చూసి. అది పడుకోకుండా అయితే అందరిని లేపింది. అది వచ్చేసి 5:30కే లేచింది. మాకు దిగేది వచ్చేసి 9:30కి. సో పడుకుందామన్నా పడుకోలేదు, అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి అయితే మేము బెంగళూరుకి రావడం నేను సెకండ్ టైం, పడేస్తుంది అయితే ఫస్ట్ టైం. ఆర్ ఇక్కడ బెంగళూరుకి వచ్చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో 3 years నుంచి మేము ఇదే ఫస్ట్ టైం రావడము. సో చలి అయితే చల్లగా ఉంది. సో ఇక్కడైతే ట్రైన్ అయితే దిగేసినాం మొత్తానికి 9:30కో 10కో దిగినాం మేము. సో మా రాహుల్ అయితే ఆ బ్యాగ్ని వదలట్లేదు, ఆ సూట్ కేసుని దాన్ని పట్టుకొని లాగడమే కదా, అందుకని ఇట్లా లాగేసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. సో చిట్టుతల్లి రాహుల్ బాబా అయితే ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చేసారు. బెంగళూరు వచ్చేసింది చిట్టుతల్లి. దిగేసిన తర్వాత అయితే క్యాబ్ బుక్ చేసుకొని అయితే రూమ్కి వచ్చేస్తున్నాము. సో రూమ్కి వచ్చే ముందు నేను వీడియో తీద్దాం అనుకున్నాను, సో మర్చిపోయాను. చూపిస్తాను రూమ్కి అయితే. మేము వచ్చింది కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు కదా, బ్యాచులర్ కదా, ఆయన ఒక్కడే ఉండేసరికి అయితే రూమ్ మొత్తం నీట్గానే ఉండే. సో ఆయన ఏంటంటే బయట క్లీన్ చేసుకున్నాం, లోపలంతా అట్లే వదిలేసారు. సో నేను వచ్చి అయితే క్లీనింగ్ పని పెట్టుకున్నాను. సో మేము వచ్చి రైస్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. తిన్న తర్వాత అయితే కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ అయితే 3 days కంటిన్యూస్గా క్లీనింగే. ఈ రోజుకైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో పిల్లలు ఉన్నారు కదా, చిట్టుతల్లి అయితే అటు ఇటు పోతూనే ఉంటుంది, ఒక చోట ఆగదు. సో అందుకోసమని క్లీన్ చేసుకున్నాను నేను. పాలు ఇంకా మురుకులు, చాయ్ మురుకులు తాగుతారు కానీ నువ్వు పాలు మురుకులు తాగుతున్నావు. హ్యాపీనా? నేను రాహుల్ చిట్టుతల్లి ముగ్గురం కలిసి ఇల్లు మొత్తం క్లీన్ చేసినాం. ఇందాక మట్టి ఉడిచిందంత ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తాం. ఇక ఇగో దీంట్లో నుంచే గజ్జలు వేస్తున్నది. చిటి చెల్లె, ఇది పిండి మొత్తం తినేటట్టు ఉంది. అరే నువ్వేడా చేస్తావురా, దాంతో అయితేనే లేవురా. బా ఏం పిల్లలరా మీరు, బాబా. పిండి తింటూనే కొబ్బరి. దీనికోసం ఇంతమంది చేస్తున్నాం మేము ముగ్గురం కష్టపడి కదా. సో నేను హైదరాబాద్ నుంచి మురుకులు అప్పలు అవన్నీ చేసుకొని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి అయితే గజ్జికాయలు చేసుకుందామని అనుకున్నాను. సో ఇక్కడ వేడివేడిగా తినేయచ్చు కదా, పండగ రోజు చేసుకుందాం అనుకున్నాను. సో పిల్లలిద్దరు పడుకున్నారు కదా అని నేను స్టార్ట్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేసుకుని 5 నిమిషాలకి వాళ్ళిద్దరు లేచిర్రు. లేచి అయితే నాకు పెద్ద పని చెప్పారు. నేను సగం వాళ్ళు సగం నేను చేస్తా అంటాం, చిడుతల్లి పిండి తింటాము, రావులు చేస్తా అంటాం, ఇదే అయిపోయింది. చిడుతలు వచ్చేసి మా అమ్మ తింటుంది, రావులు వచ్చేసి ల్యాప్టాప్లో కార్టూన్ చూస్తుండు. అంతేనారా? అంతేనా చెప్పు.
బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది. బెంగళూరుకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 days. అరౌండ్ 3 days. ఫస్ట్ డే క్లీనింగ్, సెకండ్ డే క్లీనింగ్, థర్డ్ డే క్లీనింగ్ ఫినిష్ అయిపోయింది. సో క్లీనింగ్ చేయడానికి వచ్చినట్టున్నాం మేము. ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది. ఈరోజు అయితే కిచెన్ క్లీన్ చేసి చిట్టు తల్లికి మామ పెట్టాలంట దానికి. ఒకసారి నడువా పడిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ బీరకాయ కర్రీ అయితే పెట్టేస్తున్నాను. సో చిరుతలకి అయితే మార్నింగ్ దాని ఫుడ్ చేసి ఉగ్గు చేసి తినిపించేసాను. అదైతే ఆడుకుంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.